లీడ్ యాక్టర్‌గా లాంచ్ హుహు. 'గట్టిగా చలో' అనే సినిమాతో. సో, ఈ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 100%. నిఖిల్ ఏం చేశాడు ప్రీవియస్ ఫిల్మ్స్ అంటే ఆబ్వియస్‌గా 'గట్టిగా చలో' ట్రైలరో లేదంటే దాని తాలూకా సీన్స్ ఇంటర్నెట్‌లో దొరికేవో చూస్తారు. చూసిన తర్వాత నిఖిల్ ఇలాంటివి కాకుండా మళ్ళీ లేదు వేరే కైండ్ ఆఫ్ సినిమా కూడా చేయగలడు. ఇందాక నువ్వు చెప్పినట్లు యాక్షన్ చేయగలడు, హారర్ చేయగలడు, ఎనీ కైండ్ ఆఫ్ సినిమా హ్మ్. అన్నట్లుగా. సో, అది ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా క్రూషియల్. అవును. దట్ టూ వెన్ యూఆర్ లాంచింగ్ యాస్ ఎ లీడ్ యాక్టర్. ఒక క్యారెక్టర్ రోల్‌గా ఉంటే గనక దట్ డజంట్ అవును. మ్యాటర్. బట్ సో, ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇప్పుడు కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ యూ సెలెక్టింగ్. హ్మ్. ఇందాక చెప్పినట్టు కొన్ని యూ ఆల్రెడీ డిడ్ సమ్ ఫిల్మ్. Yeah. ఏంటది 'స్వాతి టీచర్'. 'స్వాతి టీచర్'. Hmm. సో, ఈ సినిమా ఆల్రెడీ చేస్తున్నారు. Hmm. సో, అందులో ఏ కైండ్ ఆఫ్ రోల్ అది? అది కొంచెం ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. ఓకే. సో, అది కూడా ఒక బేసిక్‌గా ఒక బుక్ లోంచి ఒక లైన్ తీసుకొని దాన్ని ఎలాబొరేట్ చేసి స్టోరీ ఓకే. రాసారన్నమాట. సో, సో, ఇప్పుడు ఇలాగ డిఫరెంట్‌గా ఇప్పుడు ఇందులో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. ఇప్పుడు ఇందులో ఇది కూడా ఇంచుమించుగా ఒక చిన్నపాటి ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్. చిన్నపాటి కాదు వాడు కంప్లీట్ ఇంట్రోవర్ట్. ఓకే. సో, ఇప్పుడు దేర్ ఆర్ హైయర్ ఛాన్సెస్ దట్ యు విల్ బి టెంప్టేటెడ్ యాస్ వెల్. Yeah. లేదు ఈ కైండ్ ఆఫ్ రోల్స్‌కో లేదంటే ఇలా కొంచెం సైలెంట్‌గా ఉండే క్యారెక్టర్స్‌కో మాత్రమే సెట్ అవుతాడు నిఖిల్ అనేది ఒక చిన్నపాటి ఒక టెంప్లేట్ క్రియేట్ అయిపోయి టైప్ కాస్టింగ్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మొన్నటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ కి టైప్ కాస్టింగ్ అయిపోయినట్టు ఇప్పుడు నువ్వు దీనికి అయిపోతావు. సో, దీని నుంచి బయటపడడానికి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ యు ఆర్ టేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎ స్క్రిప్ట్ యాస్ వెల్ యాస్ ప్లేయింగ్ ద క్యారెక్టర్. ఇప్పుడు నేను వింటున్నాను. నేను స్టోరీస్ వింటున్నాను. ఆల్మోస్ట్ కొంచెం అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ లాగా ఏదన్నా కొంచెం చేద్దామని అనుకుంటున్నా. ఇంకా వచ్చే స్టోరీ బట్టి ఇంకా నేను చెప్పాను కదా ఇందాక. అంటే నా బాడీ, నా ఫేస్ మొత్తం నా క్యారెక్టర్‌కి సెట్ అవుతుంది అనుకుంటేనే చేస్తాను. ఒకవేళ స్టోరీ దట్ ఈస్ ఫైన్. బట్ ఇమేజ్ బిల్డింగ్ అనేది క్రూషియల్ కదా ఇప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఒక మంచి స్టోరీ వచ్చేసి నేను అది చేసేసి అది బాగోకపోతే దానికి జస్టిఫై చేసినట్టు నేను ఉండదు కదా. సో, నాకు సరిపోయేటట్టు ఇప్పుడు చేస్తా. ఇప్పుడు ఎక్స్‌ట్రోవర్ట్ క్యారెక్టర్ చేద్దామని అనుకుంటున్నా ఒకటి. ఓకే. బట్ ఇంట్రోవర్ట్ ఎక్స్‌ట్రోవర్ట్ ఈస్ ఫైన్. బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ నిఖిల్ వుడ్ నీడ్ అంటే ఏంటి? ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాస్ ఎన్ యాక్టర్, గుడ్ యాక్టర్. అంటే ఎగ్జాక్ట్‌లీ చెప్పినట్టు ఒక్క క్యారెక్టరే కాదు, ఒక్క బాడీ లాంగ్వేజే కాదు. ఐ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్. నేను జనాలకి ఐ వాంట్ టు షో దెమ్ హౌ మెనీ క్యారెక్టర్స్ ఐ కెన్ డూ, హౌ మెనీ థింగ్స్ ఐ కెన్ షో దెమ్ అని. సో, మోర్ దెన్ యూ వాంట్ టు ప్రొజెక్ట్ యువర్సెల్ఫ్ యాస్ ఎన్ యాక్టర్. యా, గుడ్. దట్ ఈస్ ది అల్టిమేట్. ఐ వాంట్ టు ప్రూవ్ ఐ యామ్ ఎన్ యాక్టర్, ఐ విల్ బి ఎన్ యాక్టర్. ఓకే. దట్స్ డీసెంట్. అది ఆ క్లారిటీ ఉంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్. సో, మరి మీరు చెప్పండి లైక్ అంటే బ్రేకప్ 2013 మళ్ళీ ఇప్పుడు ఇది 2025 చాలా 12 ఏళ్ల గ్యాప్ వచ్చింది. అది పుష్కరం కాలం గ్యాప్ అవసరం ఉంటుంది సినిమాకి. అంటే ఇక్కడ మనం ఎవ్రీ డే ప్రయత్నిస్తూనే ఉంటామండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సినిమా తప్ప వేరే మైండ్లో ఉండదు మనకి. రైటింగ్గా ఇంకోట జరుగుతూనే ఉంటుంది. బట్ ఆపర్చునిటీ అనేది రావాలి. అది ఒక్కొక్కరికి 5 years పట్టొచ్చు, ఒకరికి 10 years పట్టొచ్చు, ఒకటి 20 years కూడా పట్టొచ్చు. అది వచ్చినప్పుడు చూపించాలి అంతే. సో, నాకు ఇప్పుడు కరెక్ట్ ఆపర్చునిటీ ఈ సినిమాతో వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. నేను అనుకున్న మూవీ అయితే తీయగలిగాను. అది ఆడియన్స్కి కనెక్ట్ అవుద్దని ఒక హోప్ఫుల్గా ఉన్నాను. ఓకే. సో, కాబట్టి ఈసారి ఏంటంటే అంటే దీంట్లో ఈవెన్ రిజల్ట్తో పాటు డైరెక్టర్గా నేను ఎక్సెల్ చేయడానికి నాకు అవకాశం దొరికింది ఇందులో. ఓకే. సో, అది చూసి ఖచ్చితంగా నాకు ఆపర్చునిటీ వస్తాయి అనుకుంటున్నాను ఇమీడియట్‌గా.